హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ గగన్ చెర్రీ ఇచ్చిన ప్లాన్తో అడవిలోకైతే పారిపోతారు. ఇంకా అలా అడవిలో భూమి గగన్కి టీ తాగించి ఇంకా బిస్కెట్ తినిపిస్తూ ఉంటే సూర్య గగన్ వైపు చూస్తాడు. అందరినీ రౌండ్ చేయండి అని బెటాలియన్ని దింపి గగన్ని ఎలా అయినా చంపాలని లేకపోతే ప్రాణాలతో అరెస్ట్ చెయ్యాలి అని కేవలం పర్సనల్ గ్రడ్జ్తో మాత్రమే గగన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడనమాట ఎస్పి సూర్య. సో వెంటనే అలా గగన్ని ఎన్కౌంటర్ చేయాలి అని బుల్లెట్ తీసే లోపు భూమి గగన్ని గట్టిగా పక్కకి లాగేస్తుంది. వెంటనే బుల్లెట్ మిస్ అయి పక్కనున్న వాటర్ బాటిల్కి తగులుతుంది. బావా మనం ఇక్కడ ఉండకూడదు రా బావ అని చెప్పి ఇంకా భూమి గగన్ ఇద్దరు డార్క్ ఫారెస్ట్లోకి పారిపోతారు. పారిపోయిన తర్వాత ఇంకా అలా వాళ్ళైతే కానిస్టేబుల్స్ అందరూ వెతుకుతూ ఉంటే భూమి గగన్ మాత్రం పారిపోతూ అలా వాళ్ళకు వచ్చిన హర్డిల్స్ అన్నిటినీ దాటుకుంటూ ఇంకా ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. అది చూడ్డానికి ఒక చిన్న హట్ గుడిసెలాగా ఉంటుంది. బావా ఇక్కడుంటే ఎవరికి డౌట్ రాదు, ఇక్కడ ఉందామని చెప్పి ఇద్దరు అందులో అయితే దాక్కుంటారు. ఇంకా ఈడు మొత్తం ఈ ఎస్పి సూర్య మొత్తం వెతుకుతాడు. వెతికినా ఎక్కడా కనిపించరనమాట. రేయ్ ఇంకా బెటాలియన్ని తీసుకురండి, ఖచ్చితంగా ఇవాళ ఈ ఈ అడవి మొత్తం జల్లెడ పట్టినా వాళ్ళని పట్టుకొని వెళ్ళాలి, గగన్ని నేను అరెస్ట్ చేసే తీరాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు సూర్య. ఇది ఇలా ఉండగా శారద హాస్పిటల్కి రీచ్ అవుతుంది. ఇంకా కృష్ణప్రసాద్ని చూడడానికి శారద వస్తే ఎందుకొచ్చావు అని అడుగుతుంది మీరా. శరత్ చంద్ర ఎందుకొచ్చావు, ఇప్పుడెందుకొచ్చావు, నీ కొడుకేమో కేపీకి యాక్సిడెంట్ చేస్తాడు, నువ్వేమో కేపీని చూడ్డానికి వస్తావా అని అడుగుతారు. అయ్యో మీరు అపార్థం చేసుకుంటున్నారు, మా గగన్ అలాంటి వాడు కాదు, మీరు మీరు కావాలనే ఇలా ఎవరో నిందలు వేశారు, గగన్కి వాళ్ళ నాన్నపై కోపం ఉంది, అంతేకాని చంపేంత పగ లేదు అని అంటుంది శారద. కట్టిపెట్టు నీ నాటకాలు, వాడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని అంటారు. ఏమో అది మీరే కనిపెట్టాలి, కానీ ఇప్పుడు ఆయనకి ఎలా ఉందో చెప్పండి అని అంటుంది శారద. ఆయనకి ఎలా ఉందో తెలుసుకోవాలని నువ్వెందుకు వచ్చావు, నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మీరా అంటుంది. చూడండి మీరు నా హక్కులని తీయలేరు, ఆయనకి ఎలా ఉందో తెలుసుకునేంతవరకు నేను ఇక్కడే ఉంటాను అని శారద అయితే అక్కడే ఉంటుంది. కృష్ణప్రసాద్కి అప్పుడు మెలకువ వస్తుందన్నమాట. ఇంకా మెలకువ వచ్చేసరికి అలా కృష్ణప్రసాద్ అయితే చూస్తూ ఉంటాడు. డాక్టర్స్ కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అంటారు. శారదా శారదా అని కలవరిస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా డాక్టర్ బయటికి వస్తారు. వచ్చి డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది మీరా. ఇందాక కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని అనుకున్నాం, బట్ ఏమైందో తెలీదు, ఇట్స్ లైక్ అ మిరాకిల్. యాక్చువల్లీ ఆయన కోలుకున్నారు, స్పృహలోకి వచ్చారు, ఆయన శారద అని కలవరిస్తున్నారు అనేసరికి ఇంకా ఒక్కసారిగా మీరా షాక్ అవుతుంది. శారద పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. శారద అని చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఏమండి ఇప్పుడు మీకు ఎలా ఉందండి, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది. ఇంక చూసావు కదా దయచేయి అని అంటుంది మీరా. మీరా నువ్వాగు. శారదా భూమి కాదు పెళ్ళి జరిగిందా, మన పూరి పెళ్ళి అయిపోయిందా, గగన్ పెళ్ళి ఆగిపోయింది కదా అని అడుగుతారు. ఎక్కడ ఆగిపోయింది, లేదు ఆ భూమిని తీసుకొని గగన్ పారిపోయాడు అని అంటుంది మీరా. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్ చంద్ర. ఏం మాట్లాడుతున్నావు మీరా నువ్వు, ఈ విషయం నాకు ముందే నువ్వెందుకు చెప్పలేదు, ఆ గగన్ గాడు భూమిని తీసుకొని పారిపోయాడా అని అంటారు. అవునన్నయ్యా నేనే వాడిపై కంప్లైంట్ ఇచ్చాను, మా ఆయన్ని చంపాలని అనుకున్నాడు అనేసరికి ఎస్పీ సూర్య కూడా వాడిని అరెస్ట్ చేయడానికే వెళ్ళారు. ఈలోపు వాడు ఫాగ్ని మొత్తం క్రియేట్ చేసి భూమిని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడన్నయ్యా అని అంటుంది. అంటే వాడు భూమిని ఇంకా మోసం చేయాలనుకుంటున్నాడనమాట. నా భూమికి ఏమీ జరగకూడదు, ఖచ్చితంగా భూమిని ఎలా అయినా తిరిగి తెచ్చుకునే బాధ్యత నాది అని చెప్పి ఇంకా అలా శరత్ చంద్ర అయితే బయలుదేరుతాడు ఎస్పీ సూర్య దగ్గరికి. ఎస్పీ సూర్యకి ఫోన్ చేసి సూర్య మీరేం చేస్తారో తెలీదు, వాడిని చంపేసైనా నా కూతురిని నాకు తీసుకొచ్చి ఇవ్వండి, నా కూతురు నాకు ముఖ్యం అని అంటారు. ఖచ్చితంగా సార్, మీరు ఈ క్లూ ఇస్తే చాలు, మా టార్గెట్ అంతా ఆ గగన్ పైనే ఉంటుంది అని చాలా గట్టిగా చెప్తారు. ఇది ఇలా ఉండగా గగన్ ఆ హ్యాండ్ కప్స్తో ఆ చేతి సంకెళ్లతో ఇబ్బంది పడుతూ ఉంటే భూమి చూస్తుంది. బావా ఏమైంది, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి భూమి ఇంక పక్కనే ఉన్న ఒక పెద్ద రంపం లాంటిది తీసుకొచ్చి
ఇంకా అదైతే కోస్తుందనమాట. అలా హ్యాండ్ కప్స్ అయితే విడిపోతాయి. గగన్ అప్పుడు ఫ్రీ అవుతాడు. ఏంటో నాకేం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చాలా డీమోటివేటెడ్గా ఉంటే, ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది బావా, నువ్వేం కంగారు పడద్దు అని ఓదారుస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా శారద ఇంటికి రీచ్ అవుతుంది. పూరి, వెళ్ళావా అమ్మా? ఆయన్ని చూసుకొని వచ్చావా? నా జీవితం నాశనం అయిపోయినా నీకు పర్లేదు, కానీ నువ్వు మాత్రం ఆయన గురించి ఆలోచిస్తావు. అమ్మా, నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు వెంటనే అన్నయ్యకి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కో అమ్మా అని అంటుంది పూరి. హే పూరి, నువ్వెన్నైనా చెప్పు, నీ పెళ్లి జరిగింది. కానీ ఒకటి, భూమి గగన్లు దేవుడు కలిపిన బంధం. వాళ్ళిద్దరూ విడిపోవడానికి వీల్లేదు అని అంటుంది శారద. ఇంక వెంటనే అక్కడికి ధ్రువ, తార వస్తారు. ఏంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? మీకు భూమి గగన్లు ఎక్కడున్నారో తెలిసి కూడా మీరు చెప్పట్లేదు అంతే కదా? సరే అన్నయ్య, నువ్వు వీళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళ ఇంటికి లోపలికి వచ్చావు. ఈ పూరిని వదిలేలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇవాళ జరగాల్సిన సత్యనారాయణ వ్రతం కానీ, ఇవాళ జరగాల్సిన ఏ పనులైనా కానీ గగన్ వస్తేనే జరుగుతాయి. లేకపోతే పూరి ఇలాగే పెళ్ళైనా తను పెళ్ళి కానట్టే ఉంటుంది. పూరి ఇలానే ఉంటుంది అని అంటుంది తార. వెంటనే శారద, తార, నువ్వు సాధించడం కోసం వేరే వాళ్ళని బాధ పెట్టడం పాపమమ్మా అని అంటుంది శారద. ఎలా పాపం అవుతుంది? ఎలా పాపం అవుతుంది అంటే, నీ కూతురిదే జీవితమా? నాది కాదా? నీ కొడుకుదే ప్రేమ? నాది కాదా? నీ కోడలదేన న్యాయం? నాది కాదా? ముందే మా అన్నయ్య అడిగాడు, మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటేనే, నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకుంటేనే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని. అప్పుడు గగన్ ఏమన్నాడు? తలాడించాడు. ఓకే అన్నాడు. డివోర్స్ నేనే ఇప్పిస్తానన్నాడు. ఇప్పుడు మనసు మార్చుకుంటే అది నా తప్పెందుకు అవుతుంది అని అంటుంది తారా. పూరి, అది కరెక్టేనమ్మా అనేసరికి, నువ్వు నోరు మూయవే, ఇదంతా నీ వల్లే జరిగింది. శివాతో పెళ్ళి క్యాన్సిల్ అయిన 2వ రోజే ధ్రువాని చూసి ప్రేమించావు. ఒకవేళ నీకు ధ్రువ నచ్చాడని చెప్పకపోతే గగన్ వాళ్ళ ఇంటికే వెళ్ళేవాడు కాదు కదా. నీ నిర్లక్ష్యం వల్ల, నీ తొందరపాటు వల్లే ఇవాళ 2 జీవితాలు నాశనమయ్యాయి. తెలుసో తెలియకో తారా జీవితం నాశనమైంది, గగన్ జీవితం కూడా నాశనమైంది. ఇప్పుడు పోలీసులు గగన్ని చంపేస్తారనే ఇంత ఇంకితం కూడా లేకుండా వాడిని బయటకు తీసుకురమ్మంటున్నావు. నువ్వు ఒక చెల్లెలివా? ఛీ అని చెప్పి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక పూరి ఏడుస్తూ ఉంటే తారా, పూరి నువ్వేడవద్దు, ఆ అత్తయ్య అలాగే మాట్లాడతారు. తనకి నీకంటే భూమినే ఎక్కువ కాబట్టి అలానే మాట్లాడతారు. ఆయన గగన్ని జస్ట్ అరెస్ట్ చేస్తారంతే, ఎన్కౌంటర్ ఏం చేయరు. నువ్వేమీ కంగారు పడద్దు, గగన్ని ఎలా అయినా బయటికి తీసుకొద్దాంలే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది తారా. ఇంకా ధ్రువతో, అన్నయ్య నువ్వు కూడా ఇలాగే ఆ పూరిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయి, గగన్ వచ్చేంత వరకు తనతో ప్రేమగా ఉంటున్నట్టే నటించు అని అంటారు. నాకు తెలుసమ్మా, ముందు గగన్ బావ రాని, అప్పటి వరకే ఈ వేషాలన్నీ. ఒకవేళ బావ రివర్స్ అయ్యాడనుకో, అర్ధాంతరంగా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం అని ఇంక ఫిక్స్ అయిపోతారు తారా అండ్ ధ్రువ. ఇది ఇలా ఉండగా భూమి, గగన్ ఇంకా ఆ హట్లోనే ఉంటారనమాట. లైక్ రాత్రంతా గుడిసెలోనే ఉంటారు. సో భూమి గగన్కి హ్యాపీగా ఇంకా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఎస్పీ సూర్య అయితే శరత్ చంద్రతో మాట్లాడుతూ ఉంటారు. వాడు మాయ చేసి నా కూతుర్ని తీసుకువెళ్ళారు కాబట్టి నా కూతురు నాకు కావాలి, మీరు ఏదైనా చేయండి అని అంటారు. మీ కూతురు మీకు కావాలి అంటే మీతోనే అవుతుంది సార్, అనౌన్స్మెంట్ చేయిస్తే ఖచ్చితంగా తను వింటుంది అని అంటారు. ఇంకా అలా అడవిలో ఆ ఏరియాలో, అమ్మ భూమి, నీకు నాన్నున్నాడు, నువ్వు వాడి గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను రక్షించుకుంటాను, ఆ గగన్ని పోలీసులు వదిలిపెట్టరు అని శరత్చంద్ర అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటే భూమి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. మా నాన్న వచ్చేసాడని బాధగా భయపడుతూ ఉంటే గగన్, చూడు భూమి, ఏదైనా ఇద్దరం కలిసే ఎదుర్కొందాం రా అని గగన్ ధైర్యంగా భూమిని ముందుకు తీసుకువెళ్తారు. ఇంక వెంటనే శరత్చంద్ర అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి రా అమ్మ రా అని గగన్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే ఇంకప్పుడే గగన్ చేయి పట్టుకుంటుంది భూమి. ఏంటి భూమి, ఇంకా వాడి మాయలో ఉండిపోయావా? వాడు దుర్మార్గుడమ్మా, కన్న తండ్రినే చంపాలనుకున్నవాడు అనేసరికి, నాన్న లేదు నాన్న, గగన్ బావ నిజంగా మావయ్యని చంపాలనుకోలేదు,
అది చేయించింది వేరే వాళ్ళు. ఒకసారి బావని కాకుండా వేరే కోణంలో కూడా ఆలోచిస్తే ఇదిగో ఈ ఇన్స్పెక్టర్కి నిజం తెలుస్తుంది. సస్పెండ్ చేయించాననే కోపంతో కుళ్ళుతో ఇలా బావపై కావాలనే లేనిపోని కక్షల్ని పెంచుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి వాడికి ఎప్పటికీ ఎలా బుద్ధి చెప్పాలో కూడా మాకు అర్థం కావటం లేదు అని అంటుంది భూమి. చూడు భూమి, మీ అత్తయ్య ఇచ్చిన కంప్లైంట్ వల్లే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు ఇన్స్పెక్టర్ సూర్య. మీరు ఎందుకు వచ్చినా మా బావ తప్పు చేయలేదు, అది మాత్రం నిజం. అది నేను నిరూపిస్తాను. కానీ మీరే మా బావని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు అని అంటుంది. ఎన్కౌంటర్ చేయాలనుకుంటే ఎందుకు పారిపోయాడు అని అడుగుతారు శరత్చంద్ర. ఒక్కొక్కసారి నిజం నిరూపించుకోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఇలా చేయక తప్పలేదు నాన్న. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరు ఎలాంటి వారో మీకు నిరూపిస్తాను, కావాలంటే చూడండి అని ఇంకా అలా భూమి అయితే గగన్ని అండ్ శరత్చంద్రని తీసుకొని వెళ్తుంది. అప్పుడే కరెక్ట్గా అక్కడ అపూర్వ ఉంటుంది. అపూర్వ వైపు చూస్తూ ఉంటుందన్నమాట భూమి. అపూర్వ, ఏంటి భూమి, చాలా రోజుల తర్వాత కనబడ్డావు అని అంటుంది. శరత్చంద్ర, ఈ రాక్షస్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు భూమి అని అడుగుతారు. చెప్తాను నాన్న, లేడీ కానిస్టేబుల్స్ని పిలిపించి తన్ని చెక్ చేయించండి అనేసరికి ఇంకా మొత్తం చెక్ చేసేసరికి అందులో ఫోన్ దొరుకుతుంది. ఒక్కసారిగా అపూర్వ దగ్గర ఫోన్ దొరికేసరికి షాక్లో ఉండిపోతారనమాట శరత్చంద్ర. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్స్ని చెక్ చేయించండి నాన్న. కృష్ణప్రసాద్ మావయ్యని చంపాలనుకుంది ఎవరో మీకు రెడ్ హ్యాండెడ్గా తెలిసిపోతుంది. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఎప్పుడూ అపూర్వ కొమ్ము కాయడం, అపూర్వ చెప్పిందల్లా కీలు బొమ్మల తలాడించడం కాదు, ముందు ఇదంతా చేసి నిరూపించండి, అప్పుడు నమ్ముతాం అని అంటుంది భూమి. ఇంకా సరే అని చెప్పి మొత్తం చూస్తాడనమాట. చూసేసరికి ఆ లారీ డ్రైవర్తో అపూర్వ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ దొరుకుతాయి. అలా గగన్ ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది. ఇంకా శరత్చంద్ర, అయినా వీడిని కరెక్ట్ కాదమ్మా అని అంటారు. నాన్న, నా మాట వినండి, నాకు గగన్ బావే కావాలి అని కన్విన్సింగ్గా మాట్లాడుతుంది భూమి. ఇది ఇలా ఉండగా తార అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుందన్నమాట. లేదు, గగన్ గారు బయటికి రావాలి అంటే ఇక్కడ ఏదో ఒకటి జరగాలి. ఆ వార్త ఆయనకి తెలియాలి. గగన్ గారికి ఎవరంటే ఇష్టం? ఆ భూమి అంటే ఇష్టం, పూరి అంటే ఇష్టం, శారద అంటే ఇష్టం. ఎస్, ఇప్పటికి నాకు కరెక్ట్ థాట్ వచ్చింది. ఆ శారదకి ఏదైనా ప్రమాదం కల్పిస్తే ఏ మూలనున్నా అమ్మ కోసం, అమ్మ ప్రేమ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. కాబట్టి ఇవాళ శారద నా చేతుల్లో అని ఇంకా అలా తార అయితే శారద వైపు చూస్తూ ఉంటుంది. శారద ఏమో అలా వర్క్ చేసుకుంటూ ఉంటే తార ఈవిడ్ని ఎలా అయినా ఖచ్చితంగా ఈవిడికి హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా చేయాలి అని ఫిక్స్ అయిపోతుంది. ఇంకా శారద అలా రాత్రి నిద్రపోతూ ఉంటే శారద దగ్గరికి మెల్లగా వెళ్తుంది. వెళ్ళి పిల్లోని తీసుకొస్తుందనమాట తార. తీసుకొచ్చి శారద మొహంపై పెట్టి శారదకి ఊపిరి ఆడనివ్వకుండా గిలగిలా కొట్టుకునేలా చేస్తుంది తార. ఒక్కసారిగా శారద అయితే అలా కొట్టుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా ఊపిరి ఆగిపోతుంది అనే టైంలో వదిలేస్తుంది తార. ఇంకా అలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది శారద. అప్పుడే పూరి అక్కడికి వచ్చి అమ్మ అమ్మ నీకేమైందమ్మా అని చెప్పి ఇంకా అలా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు శారదాని. శారద ప్రాణాపాయ స్థితిలో ఉంది అని చెర్రీకి చెప్పడంతో చెర్రీ ఏమో భూమి, అన్నయ్య, పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట అనేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి, హార్ట్ అటాకా? అమ్మ ఎక్కడుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకా తార, హలో గగన్ గారు, మీరు వస్తారని నాకు తెలుసు. మీ అమ్మకి ప్రమాదం జరిగింది కాబట్టి మీరు వచ్చారు. మీరు ఇంకా నా మెళ్ళో తాళి కట్టాల్సిందే అని తాళి ఇస్తుంటే ఇంకా అలా భూమి చూస్తూ ఉంటుంది. తాళి కట్టండి గగన్ గారు, కట్టండి, మీరిచ్చిన మాటని నిలబెట్టుకోండి అనేసరికి ఇంకా అలా పూరి వచ్చి తార చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తార. హే పూరి అని, ఏయ్, ఇన్ని రోజులు నీకు వదిన అని చాలా గౌరవం ఇచ్చాను, కానీ మా అమ్మనే ఎప్పుడు చంపాలనుకున్నావో నువ్వు ఎంత కసాయిదానివో నాకు అర్థమైంది. ఛీ, నీలాంటి దాని ఇంటికా నేను కోడలుగా రావాలనుకుంది? నీలాంటి దాని అన్ననా నేను పెళ్లి చేసుకోవాలనుకుంది? చాలు, మా అన్నయ్య జీవితాన్ని ఇప్పటి వరకు నేను నాశనం చేసింది చాలు. ఇంకా నాశనం చేయాలని నేను అనుకోవటం లేదు. కాబట్టి అన్నయ్య, నేను ఇప్పుడు చెప్తున్నాను అన్నయ్య,
ధృవ గారితో నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, ఈ తారాకి ఎలా తిక్క కుదర్చాలో కూడా నాకు బాగా తెలుసు అన్నయ్య అని అంటుంది. ఈ విషయం నీకు ముందే తెలుసా భూమి పూరి అని అడుగుతుంది భూమి. తెలుసు భూమి వదిన, తెలుసు. అమ్మని చంపాలని ప్రయత్నించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కానీ అన్నయ్య వచ్చాక అన్నయ్య ముందే ఈ తార నిజస్వరూపం చెప్పాలి అనే, నేను మారిపోయానని చెప్పాలనే హాస్పిటల్కి తీసుకొచ్చేంత వరకు వెయిట్ చేశాను. లెక్క ప్రకారం ఈ తారాని నేను ఇప్పుడు అరెస్ట్ చేయించచ్చు, కానీ తను ఒక ఆడపిల్లేనని వదిలేస్తున్నాను. తారా నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. ధృవ గారు, మనిద్దరికీ పెళ్ళయింది. మీరు నన్ను కారణం లేకుండా వదిలేస్తాను, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటే నేను చూసి ఊరుకోను అని చాలా గట్టిగా చెప్పేసరికి పూరి మాటలకి ధృవానే వణికిపోతూ ఉంటాడు. అలా ఇంకా అపూర్వ ప్లాన్ బయటపడడంతో కృష్ణప్రసాద్ని యాక్సిడెంట్ చేయించింది గగన్ కాదు అని తెలుస్తుంది. ఇటువైపు శారద కూడా సేవ్ అవుతుంది. ఇంకా అలా భూమి గగన్ హ్యాపీగా ఉంటారనమాట. అలా ఇంకా తారాని ఒక ఆట ఆడుకుంటుంది భూమి అండ్ పూరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.